హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్. సో నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఎడిటోరియల్ ఆర్టికల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఉంటారని. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా ముఖ్యమైన కోర్సెస్ కొన్ని కనిపిస్తాయి. అందులో రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన ఒక చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఎరుడైట్. ఈ ఎరుడైట్ అనే కోర్స్లో మనం కంప్లీట్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఒకరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్ ప్రతి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ చూస్తే చాలు, న్యూస్ పేపర్ చదివే దానికంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని మనం బాగా కవర్ చేసుకోవచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేట్ చేయరు, ఒకేసారి చదవాలి అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఈ ఎరుడైట్ ప్రోగ్రాంలో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కావాల్సిన వారు ముందే రిజిస్టర్ చేసుకోవాలి. సో కంప్లీట్ న్యూస్ పేపర్ అనాలిసిస్కి సంబంధించిన ఈ ఎరుడైట్ అనే ప్రోగ్రామ్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఈ ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చెయ్యొచ్చు. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా లైవ్ క్లాసెస్కి కూడా రావచ్చు. అలాగే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఎడిటోరియల్ అనాలిసిస్ అనే మరొక ఇంపార్టెంట్ కోర్స్ ఉంది. అంటే యూట్యూబ్‌లో మనం ఒక ఆర్టికల్‌ని ఎలా అయితే షేర్ చేస్తున్నామో ఎడిటోరియల్ అనాలిసిస్‌లో ఇంకా ఎక్కువ ఆర్టికల్స్‌ని మనం షేర్ చేస్తూ ఉంటాము. ఎరుడైట్ అనే ప్రోగ్రామ్‌లో కంప్లీట్ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తే, ఎడిటోరియల్ అనాలిసిస్ కోర్స్ తీసుకుంటే మీకు ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఎడిటోరియల్ ఆర్టికల్స్ మాత్రమే ఇందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి న్యూస్ పేపర్ అంతా కావాలి అని అడుగుతారు. కొంతమంది ఓన్లీ ఎడిటోరియల్ సరిపోతుంది అంటారు. మీరు ఓన్లీ ఎడిటోరియల్ కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే డైలీ ఎడిటోర్ అనాలిసిస్ అనేది నేను చెప్పక్కర్లేదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నంబర్ ఉంది కదా! దానికి కాంటాక్ట్ చేయండి. ఇక మనం సెప్టెంబర్ 17థ్ ఎడిటోరియల్ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ చూస్తున్నాము. ఇది అమెరికా పాలిటిక్స్‌కి సంబంధించిన ఆర్టికల్. సింపుల్‌గా చెప్తాను. మనకిప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఏ ఎలక్షన్స్? అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అలాగే కమలా హ్యారిస్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఈ ప్రాసెస్‌లో డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉందా? లేదు డొనాల్డ్ ట్రంప్‌కి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అసలు? ఇలాంటి విషయాలు ఈ ఆర్టికల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డౌన్ టు ద వైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌన్ టు ద వైర్ అంటే ఏంటో అర్థమవ్వాలి. ఇది జనరల్‌గా ఎప్పుడు వాడతాం తెలుసా? టు డిస్క్రైబ్ ఎ సిట్యుయేషన్ హూజ్ ఔట్‌కమ్ ఈస్ నాట్ డిసైడెడ్ అంటిల్ ద లాస్ట్ మినిట్. అంటే ఆఖరి నిమిషం దాకా రిజల్ట్ ఏమవుతుందో చెప్పలేము. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం డౌన్ టు ద వైర్ అంటాం. ఏంటి ఇదొక ఇడియమ్ అమ్మ. డౌన్ టు ద వైర్ అనేది ఒక ఇడియమ్. లాస్ట్ మినిట్ దాకా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము అంటున్నాడు. అంటే అంత టైట్‌గా ఉంది అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట. ద యూఎస్ ప్రెసిడెన్షియల్ రేస్ ఈస్ పాయిస్డ్ ఆన్ ఏ నైఫ్స్ ఎడ్జ్. ఇది కూడా ఒక ఇడియమే. ఆన్ ఏ నైఫ్ ఎడ్జ్ అంటే కత్తి మీద సాము లాంటిది. అంటే ఎవరు గెలుస్తారో ఈసారి అమెరికా ప్రెసిడెంట్‌గా అన్నది చెప్పలేకుండా ఉన్నాము. చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉంది అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. డొనాల్డ్ ట్రంప్‌కి గెలిచే అవకాశాలు ఎన్నున్నాయో కమలా హ్యారిస్‌కి కూడా అన్నే ఉన్నాయంటున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ చూసేద్దామా? A second apparent attempt on the life of former US President and Republican candidate for the White House, Donald Trump has again lent an air of drama to the unfolding American election campaign. ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే. అతని మీద మర్డర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒకటి జరిగింది. ఇప్పుడు రెండోది జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మీద జరుగుతున్న ఈ హత్యా ప్రయత్నాలు ఇదంతా డ్రామా అని అపోజిషన్ పార్టీ వాళ్ళంటే, వీళ్ళేమో ఫుల్‌గా ఎలక్షన్ క్యాంపెయిన్స్‌కి ఈ సింపతి మాత్రం ఫుల్‌గా వాడుకుంటున్నారు. దీన్ని బట్టి మనకు ఓ విషయం అర్థమైంది. ఇండియాలోనే కాదురోయ్! అమెరికాలో కూడా డ్రామాలు బాగానే చేస్తారనమాట. మర్డర్ అటెంప్ట్స్ లాంటివి. అన్‌లైక్ ద ఫస్ట్ సచ్ అటెంప్ట్
అయితే ఫస్ట్ అటెంప్ట్‌లా కాకుండా, ఈ ఫస్ట్ అటెంప్ట్ ఎక్కడ జరిగింది? జులైలో జరిగింది పెన్సిల్వేనియాలో. అండ్ విచ్ ఎ షూటర్స్ బుల్లెట్ హిట్ ట్రంప్స్ ఇయర్. ఏ మ్యాన్ విత్ ఎ రైఫిల్ ఎట్ ద గోల్ఫ్ క్లబ్ వేర్ ట్రంప్ వాస్ లొకేటెడ్ వాస్ కాన్ఫ్రాంటెడ్ బై ద సర్వీస్ సెక్యూరిటీ. డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన ఫస్ట్ మర్డర్ అటెంప్ట్ జులైలో జరిగింది పెన్సిల్వేనియాలో. అప్పుడు ఒకడు షూట్ చేశాడు. అది ట్రంప్ ఇయర్‌కి తగిలింది లైట్‌గా. కానీ ఇప్పుడు అలా గాదు. ఒకడు కత్తితో రైఫిల్‌తో దొరికాడు ఏకంగా. సో, వాడిని సెక్యూరిటీ వాళ్ళు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారన్నమాట. వైల్ ద 2 అటెంప్ట్స్ మే విన్ ట్రంప్ సమ్ sympathy votes on November 5, it remains to be seen whether these incidents impact the public psyche sufficiently to టిప్ ద రేస్ ఇన్ హిస్ ఫేవర్. ఒకటైతే గ్యారంటీ, ఇండియాలో అమెరికాలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు ట్రంప్ అభిమానులు సింపతి చూపించి అతని మీద ప్రేమ చూపించి ఓట్లయితే గుద్దేస్తారు. అందులో డౌట్ లేదు. నవంబర్ 5 జరగబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌కి ఇది చాలా హెల్ప్ అవుతుంది ట్రంప్‌కి. కానీ ఓవరాల్‌గా అందరూ సింపతి చూపిస్తారా లేదా అన్నది క్వెషన్. ఎందుకంటే కొంతమందికి ఇది డ్రామా అన్న ఫీలింగ్ రావచ్చు. సో, ఎంతవరకు ఇది జనాల మైండ్, సైక్ అంటే మైండ్. ఇది ఎంతవరకు జనాల మైండ్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది? ట్రంప్‌కి ఇది ప్లస్ అవుతుందా? లేదు మైనస్ అవుతుందా? అన్నది నవంబర్ 5 దాకా మనం వెయిట్ చేసి చూడాలంటున్నాడు. As it stands, the race between Trump and his Democratic rival, Vice President Kamala Harris, is poised on a knife's edge, with the latest national average of polls putting Harris ahead by 3 points, 49%. యాక్చువల్‌గా ప్రస్తుతం ట్రంప్‌కి, అలాగే కమలాకి కాంపిటీషన్ ఉంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో. ఇది కత్తి మీద సాములా ఉంది. ఇద్దరికీ పోటాపోటీగా నడుస్తోంది. కాకపోతే ఒక రీసెర్చ్ చేశారు. అందులో ఏమన్నారంటే కమలా హ్యారిసే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువున్నాయి. తనకి 3% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నారట. కానీ అనలిస్ట్స్ ఆర్గ్యూ దట్ ద డిఫరెన్స్ ఈస్ నాట్ బియాండ్ ద మార్జిన్ ఆఫ్ స్టాటిస్టికల్ ఎర్రర్ విచ్ వుడ్ మేక్ ఇట్ అన్‌వైస్ టు అస్యూమ్ ఏ విన్నర్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ట్రెండ్. అలా అని చెప్పేసి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం కమలాయే గెలుస్తుంది అని చెప్పడం కూడా తెలివి తక్కువ పని. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో, ఇప్పుడప్పుడే ఎవరు గెలుస్తారో చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నాడు. అయిపోయింది ఫస్ట్ పారాగ్రాఫు. ఒక్కసారి ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్పాడో రివైజ్ చేయనా? ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇది ఫస్ట్‌ది కాదు, సెకండ్. దీనివల్ల కొంతవరకు ట్రంప్‌కి ప్లస్ అయితే కొంత మైనస్ అవ్వచ్చు. సో, ఆ 2 మర్డర్ అటెంప్ట్స్ ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇక ఆ తర్వాత జనాలు దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటే ట్రంప్ గెలుస్తాడు. లేదు ఇంత డ్రామా అనుకుంటే ట్రంప్ ఓడిపోతాడు. కాకపోతే ఒక రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే కమలాకి ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అలా అని ఇప్పుడప్పుడే పూర్తిగా మనం ఒక గీత గీసుకోకూడదు. ఎందుకంటే ఎలక్షన్స్ అన్నాక లాస్ట్ డే దాకా కూడా ఏదైనా జరగొచ్చు. Leaving aside unexpected or shock events that could dramatically shift the terms of the race between now and voting day, the old election adage and past statistical observation that a greater turnout may benefit Democrats will likely hold true in 2024. ఈ మర్డర్ అటెంప్ట్స్, ఈ డ్రామాలు, ఈ సర్వేలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఎలక్షన్స్‌లో ఒకటైతే ఒక పాత కథ, ఒక ప్రోవర్బ్, ఒక సామెత లాంటిది ఉంటుంది. అదేంటంటే, ఈ ఎలక్షన్స్‌లో ఒకవేళ గాని ఓట్లేసేవాళ్ళు ఎక్కువుంటే, అంటే ఓటర్ టర్నౌట్ ఎక్కువైతే, అది ఖచ్చితంగా డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ అవుతుంది. డెమోక్రటిక్ పార్టీ అంటే ట్రంప్ కాదు. ట్రంప్ రిపబ్లికన్. సో, ఎక్కువ మంది ఈసారి ఓట్లేయడానికొస్తే అది కమలాకి హెల్ప్ అవుతుంది. అలా గాకుండా అంతకు ముందులాగే తక్కువ మంది ఓటేస్తే అది మన ట్రంప్‌కి హెల్ప్ అవుతుంది. ఇండీడ్ ఇన్ 2022 మిడ్ టర్మ్ ఎలక్షన్ 2022లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయ్యాయి. ద పెర్ఫార్మన్స్ ఆఫ్ రిపబ్లికన్స్ హూ వర్ ఆన్ ఎ స్ట్రాంగ్ వికెట్ ఆఫ్టర్ ఇన్కంబెంట్ జో బిడెన్స్ అప్రూవల్ రేటింగ్ హ్యాడ్ ఫాలెన్ టు రిలేటివ్‌లీ లో was dented by Democratic Party supporters who turned out in greater numbers in the wake of Supreme Court decision overturning Roe vs. Wade on the federal right to abortion. అయ్య బాబోయ్! శ్యామ్ సార్, ఇంత పెద్ద సెంటెన్స్ ఉందా సార్? ఒక పని చేస్తారా? నేను ఇప్పటిదాకా అడగలేదు కదా! ఈ క్లాస్‌లో. ఒక విషయం అడుగుతాను. ఓకే? ఏంటంటే వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకొని బ్రాకెట్‌లో ఉన్న సెంటెన్స్ అంతా చదవండి. ఇదంతా ఒకటే సెంటెన్స్ చూడండి. చూడడానికి ఎంత పెద్ద పారాగ్రాఫ్‌లా ఉంది గదా! ఏం లేదు. ఇదంతా ఒకటే సెంటెన్స్. సో, పాజ్ ద వీడియో ఫర్ ఎ వైల్ అండ్ రీడ్ దిస్ సెంటెన్స్ అండ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఫాస్ట్. పాజ్ చేసుకొని ట్రై చేసారా లేదా? వినండి. ఏమన్నాడంటే 2022లో మిడ్ ఎలక్షన్స్ అయినప్పుడు రిపబ్లికన్స్ పెర్ఫార్మన్స్ హూవర్ ఆన్ ఎ స్ట్రాంగ్ వికెట్. 2020 ఎలక్షన్స్‌లో ద పెర్ఫార్మన్స్ ఆఫ్ రిపబ్లికన్స్ హూవర్ ఆన్ ఎ స్ట్రాంగ్ వికెట్ ఆఫ్టర్ జో బిడెన్స్ అప్రూవల్ రేటింగ్ హ్యాడ్ ఫాలెన్ టు రిలేటివ్‌లీ లో.
యాక్చువల్‌గా 2020 ఎలక్షన్స్‌లో ఏమైందంటే, జో బిడెన్ అప్రూవల్ రేటింగ్ కొంచెం తగ్గిపోయింది. ఆ టైంలో ఏమైందంటే, వీళ్ళది వాస్ డెంటెడ్ బై డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్ హూ టర్న్డ్ ఔట్ ఇన్ గ్రేటర్ నంబర్స్. సో, అప్పట్లో కొంచెం జో బిడెన్ పెర్ఫార్మన్స్ తగ్గే టైంలో, రిపబ్లికన్స్ పెర్ఫార్మన్స్ పెరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ తగ్గించారు. వాళ్ళు చాలా ఎక్కువ మందొచ్చారు. ఎందులో? ఇన్ ద వేక్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఓవర్‌టర్నింగ్ ఆన్ ద ఫెడరల్ రైట్ టు అబార్షన్. యాక్చువల్‌గా ఏమైందంటే, అప్పట్లో ఒక కేస్ నడిచింది. రో వెర్సస్ వేడి అని. ఈ కేస్ దేనికి సంబంధించిన కేస్ అంటే, ఫెడరల్ రైట్ టు అబార్షన్. ఎప్పుడు అబార్షన్ చేసుకోవచ్చు. అంటే ప్రెగ్నెంట్ అయిన ఎన్ని డేస్‌కి, ఎన్ని వీక్స్‌కి అబార్షన్ చేసుకోవచ్చు అన్న ఒక కేస్ నడిచింది. ఆ కేస్‌ని సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే, మొత్తం రివర్స్ చేసేసిందనమాట. దాన్ని సపోర్ట్ చేసి ఆ టైంలో ఏమైందంటే, డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ చాలామంది వచ్చి డెమోక్రటిక్ పార్టీని చాలా కాపాడారు. అంటే జో బిడెన్‌కి కొంచెం మైనస్ అయిన టైంలో గూడా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు పార్టీనైతే భుజాల మీద మోసారనమాట. సిమిలర్‌లీ ఇక్కడ కొంతమందికి డౌటొస్తుంది సార్. అక్కడ కోర్ట్ డెసిషన్‌కి వీళ్ళకి సంబంధం ఏంటంటే ఇండియాలా గాదు. చాలా కంట్రీస్‌లో జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ కలిసి పనిచేస్తాయి. సిమిలర్‌లీ డెమోక్రాట్స్ హావ్ ఫెల్ట్ ఎంకరేజ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రంప్ హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్. ట్రంప్, కమలా హారిస్‌కు డిబేట్ జరిగింది. ఆ డిబేట్ చూసిన తర్వాత డెమోక్రాట్స్ చాలా హ్యాపీ అయ్యారంట. ఎందుకు అంటే ఆ టైంలో ఏమైందంటే ట్రంప్ మేడ్ అన్‌ఫౌండెడ్ ఎలిగేషన్స్ అబౌట్ ఇమ్మిగ్రెంట్స్ ఈటింగ్ ద పెట్స్ ఆఫ్ అమెరికన్స్. అయ్యయ్యో! మన ట్రంప్ బాబాయ్‌కి అసలు నోరు సరిగ్గా ఉండదు. ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లమ్. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు కదా! ట్రంప్‌కి, హారిస్‌కి ఒక డిబేట్ అయిందంట. ట్రంప్‌కి, హారిస్‌కి అయిన డిబేట్‌లో మన ట్రంప్ ఏం చేశాడు తిన్నంగా ఉండకుండా, దారుణమైన ఎలిగేషన్స్ చేశాడు. ఏమని అంటే ఎవరెవరైతే ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారో, ఎక్కడెక్కడి నుంచో అమెరికా వచ్చేస్తున్నారో, వాళ్ళు అమెరికాలో ఉన్న పెట్ యానిమల్స్‌ని తినేస్తున్నారంట. ఛీ! 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 ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే ట్రంప్‌కి మైనస్ అవుతుంది. ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ హాస్ ఆల్వేస్ బీన్ ఎ థార్నీ ఇష్యూ దట్ హాస్ పంక్చర్డ్ ద క్యాంపెయిన్ ఆఫ్ మెనీ ఏ ప్రీవియస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అండ్ పబ్లిక్ ప్లాన్స్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అమెరికాలో ఈ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ అనేవి పెద్ద కాంట్రోవర్షియల్ ఇష్యూ. అలాంటి ఇష్యూని టచ్ చేసాడు ట్రంప్. ఇమ్మిగ్రెంట్సు అమెరికాలో ఉన్న పెట్స్‌ని తినేస్తున్నారు ఎప్పుడైతే చెప్పాడో అది ట్రంప్‌కి మైనస్ అయిపోయింది. అందుకే ట్రంప్‌కి, కమలా హారిస్‌కి డిబేట్ జరిగినప్పుడు కమలా హారిస్ సపోర్టర్స్ హ్యాపీ అయ్యారు. ఎందుకంటే ట్రంప్ ఆహ్, రాంగ్‌గా మాట్లాడాడనమాట. ట్రంప్ ఆల్రెడీ ఎలినియేటెడ్ మెనీ వోటర్స్ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ టర్మ్. ఆల్రెడీ ట్రంప్ ఫస్ట్ టైమ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే మనవాడు ఏం చేసాడంటే ముస్లిం బ్యాన్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పుడే ట్రంప్‌కి చాలామంది దూరం అయిపోయారు. ఎలియనేట్ అంటే దూరం అయిపోయారు. దానికి తోడు ట్రావెల్ టు ద యూఎస్ ఫ్రమ్ సర్టెన్ ముస్లిం మెజారిటీ నేషన్స్. కొన్ని ముస్లిం దేశాల నుంచి అమెరికా రాకూడదు అని నిషేధించాడు. అండ్ మేడ్ డెరోగేటరీ రిమార్క్స్ అబౌట్ ఇమ్మిగ్రేట్స్ ఫ్రమ్ మెక్సికో అండ్ పార్ట్స్ ఆఫ్ లాటిన్ అమెరికా. మెక్సికో నుంచి అమెరికా వచ్చే వాళ్ళని అవమానించాడు. లాటిన్ అమెరికా నుంచి సెంట్రల్ అమెరికా వచ్చే వాళ్ళని కూడా చాలా దారుణంగా అవమానించాడు ట్రంప్. అంతకుముందు ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పనులు చాలా చేశాడు. అక్కడే కొంతమంది సపోర్టర్స్ ట్రంప్‌కి దూరం అయిపోయారు. ఇంకా మొన్న జరిగిన ఈ డిబేట్‌లో మనవాడు అమెరికా వచ్చి పెట్ యానిమల్స్‌ని తినేస్తున్నారు అని చెప్పడం ఇంకా గలీజయిపోయింది. ట్రంప్‌కున్న కొంచెం రెస్పెక్ట్ కూడా తగ్గిపోయిందట. అలా అని వైల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ హి ఇంటెండ్స్ టు కంటిన్యూ డౌన్ దిస్ పాత్ ఆఫ్ రేసిస్ట్ నేషనలిజం. ట్రంప్‌కున్న ఫస్ట్ నుంచి ఉన్న క్వాలిటీ ఏంటి? మనవాడు రేసిస్ట్ నేషనలిజంగా బిహేవ్ చేస్తాడు. రేసిస్ట్ నేటివిజం. అంటే నేను లోకల్, చంటిగాడు ఇదంతా నాదే అన్నట్ట అన్నట్టు బిహేవ్ చేస్తాడు మన ట్రంప్ ఫస్ట్ నుంచి. ఇట్ రిమైన్స్ టు బి సీన్ వెదర్ కమలా హారిస్ విల్ బి ఏబుల్ టు ఆఫర్ ఏ రేషనల్ అండ్ హ్యూమేన్ బార్డర్ అండ్ అసైలమ్ పాలిసీ ఫర్ అన్‌డాక్యుమెంటెడ్ వర్కర్స్. ఇక ట్రంప్ బాబాయ్ ఫస్ట్ నుంచి కూడా అమెరికా నా లోకలు, నేను బయటోళ్ళని రానివ్వను, బయటోళ్ళని నేను ఎంకరేజ్ చేయను, అసలు వాళ్ళకి వీసా కూడా ఇవ్వను. అమెరికా ఈస్ ఫర్ అమెరికన్స్. మీకు గుర్తుంటే అంతకుముందు ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో గూడా ఏమనేవాడో తెలుసా? అమెరికా ఈస్ ఫర్ అమెరికన్స్ అనేవాడు ఓపెన్‌గా. అలా మనం అనగలమా? ఇండియా ఈస్ ఫర్ ఇండియన్స్ అని మనం అలా అనలేం గదా! వాడు అనేసాడు ఓపెన్‌గా. ఇది ట్రంప్ వెర్షన్. కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటి? మరి కమలా హారిస్ సంగతేంటి? తిను ధైర్యంగా బార్డర్ పాలిసీ ఏమైనా డిజైన్ చేయగలదా? అలాగే అసైలమ్ పాలిసీ అంటే ఎక్కడెక్కడి నుంచో బ్రతకడానికి అమెరికా వెళ్లి సెటిల్ అయిన వాళ్ళకు, అన్‌డాక్యుమెంటెడ్ వర్కర్స్‌కి
కమలా హారిస్ నిజంగా సపోర్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? తను దేవత అయిపోతుంది అంతేనా? ట్రంప్ ఆల్రెడీ దెయ్యం అయిపోయాడు. కాబట్టి ఈ టైంలో కమలా హారిస్ ఇలా అసైలం పాలిసీ డిజైన్ చేస్తే ఇంకేమీ లేదు. కమలా హారిస్‌ని దేవతలా చూస్తారు అందరూ గూడా. ఇంక్లూడింగ్ ఎ రీజనబుల్ అండ్ జస్ట్ పాత్ టు సిటిజన్‌షిప్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రొడక్టివ్ మెంబర్స్ ఆఫ్ అమెరికన్ సొసైటీ. ఎవరైతే అమెరికాకి టాక్స్‌లు కడుతూ అమెరికాలో ఒక భాగంగా అయిపోయారో వాళ్ళకి కానీ కమలా హారిస్ సపోర్ట్ చేస్తూ మంచి పాలిసీస్ పెడితే ఇక తననందరూ దేవతగా కొలుస్తారు. దేర్ ఈస్ ఎ పాల్పబుల్ నీడ్ ఫర్ బైపార్టిసన్ పాలిటిక్స్ అండ్ పాలిసీ అట్ ద జంక్షన్. మొత్తానికి కంక్లూజన్ ఏమన్నాడంటే ఇప్పుడు అమెరికాకి కావాల్సిందేంటంటే బైపార్టిసన్ పాలిటిక్స్ కావాలి. అంటే ఒకలికొకలు సపోర్ట్ చేసుకోవాలి. పాలిటిక్స్ కొంతవరకే చేయాలి. కానీ అపోజిషన్ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ అయినా కలిసి పనిచేసి ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయాలి. అమెరికాని నమ్ముకొని చాలామంది వెళ్లారు. ఇండియా నుంచి కూడా చాలామందెళ్లారు. కానీ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అసలు అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకి చెప్పట్లేదు గానీ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే పాలిటిక్స్ చేయకూడదు. ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్ చేయాలి. అండ్ మంచి పాలిసీ కూడా డిజైన్ చేయాలి అని ఒక సలహా, ఫ్రీ సజెషన్, ఉచిత సలహా ఇచ్చి ఈ ఆర్టికల్ ఎండ్ చేశాడు. సో, సెకండ్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్పాడో ఒకసారి చూద్దామా? ఫస్ట్ పారాగ్రాఫ్ కంటే సెకండ్ కొంచెం పెద్దది. సో, సెకండ్ పారాగ్రాఫ్ ఏమన్నాడంటే, ఏ ఏ సర్వే రిపోర్ట్‌లు ఎలా ఉన్నా గూడా ఒకటైతే గ్యారంటీ ఈసారి ఎక్కువ మంది ఓట్లేయడానికొస్తే అది కమలా హారిస్‌కే హెల్ప్ అవుతుందట. దానికి తోడు అంతకుముందు జో బిడెన్ కొంచెం మైనస్ అయ్యాడు. అయినా గూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అతన్ని సపోర్ట్ చేశారు. ఫెడరల్ కోర్టు డెసిషన్ టైమ్‌లో గూడా ఈ డెమోక్రటిక్ పార్టీకి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. భుజాల మీద మోసారు. కాకపోతే రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంపు, కమలా హారిస్ డిబేట్ అయింది. ఆ డిబేట్‌లో ట్రంప్ మాట్లాడిన కొన్ని పిచ్చి మాటల వల్ల ట్రంప్ మీద ఉన్న కొంచెం రెస్పెక్ట్ కూడా తగ్గిపోయింది కొంతమందికి. ఆల్రెడీ మన ట్రంప్ అంతకుముందు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ముస్లిమ్స్‌ని బ్యాన్ చేయడం లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల చాలామంది ట్రంప్‌కి దూరం అయిపోయారు. మరీ ముఖ్యంగా అమెరికాని నమ్ముకుని వెళ్ళిన కార్మికులు, వర్కర్సు, ఎంప్లాయీసు ట్రంప్ అంటే భయపడిపోతున్నారు. ఈ టైంలో కమలా హారిస్ కానీ ఒక మంచి పాలిసీ తీసుకొస్తే తను గ్యారంటీ గెలుస్తుంది. అంటే మన అపోనెంట్ మైనస్ పాయింట్ మనకి ప్లస్ అవ్వాలి. అది పాలిటిక్స్ కదా! చూద్దాము. ఏదేమైనా కూడా సొల్యూషన్ ఏమన్నాడంటే, ఈ రాజకీయాలు పక్కన పెడితే, అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కలిసి పనిచేసి జనాలకు సపోర్ట్‌గా ఉండాలి అని ఒక సజెషన్ ఇచ్చేసాడు ఈ ఆర్టికల్. ఓకేనా? చాలా ఈజీ ఉంది కదా! సో, ఓవరాల్‌గా ఈ ఆర్టికల్‌ని మనం 3 పాయింట్స్‌గా చెప్పాలంటే, పాయింట్ నంబర్ 1 నవంబర్ 5వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ వర్సస్ కమలా హారిస్ మోస్ట్ కాంట్రోవర్షియల్ అండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగబోతోంది. నంబర్ 2 కని విని ఎరుగని రీతిలో ఇది చాలా సస్పెన్స్‌తో నిండిపోయి ఉంది. ఎందుకంటే అసలు ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నాం. చాలా టైట్ ఫైట్ ఉంది వీళ్ళిద్దరికి కూడా. కాకపోతే మనవాడు చెప్పిన దాని ప్రకారం ఈ ఆర్టికల్‌లో ఏంటంటే ట్రంప్‌కైతే ఎక్కువ మైనస్ ఉందన్నాడు. కంపారిటివ్‌గా చూస్తే ఏ రకంగా చూసినా ట్రంప్‌కి కొంచెం మైనస్ ఉంది. కమలా హారిస్‌కి పాజిటివ్ ఉంది. అలా అని లాస్ట్ మినిట్ దాకా ఏదైనా జరగొచ్చు. రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము అని హెడ్‌లైన్స్‌లోనే ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు. సో, దిస్ ఈస్ ది ఎడిటోరియల్ ఆర్టికల్ టుడే. అర్థమైందా? మీరు ఒక పని చేయండి. మన యూపీఎస్‌సి విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఆల్రెడీ ఈరోజు న్యూస్ పేపర్ షేర్ చేశాను. చక్కగా డౌన్‌లోడ్ చేసుకొని చదివేయండి. వీడియో చూసారు కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ చదివితే ఏమవుతుందో తెలుసా? చాలా ఈజీగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రెగ్యులర్‌గా మీరు ఈ వీడియో చూస్తూ ఆర్టికల్ చదివితే కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీడియో చూడకపోయినా గూడా ఆర్టికల్ చదివితే అర్థమైపోయిన ఫీలింగొచ్చేస్తది. అలా స్లోగా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కాంప్రహెండింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, అండర్‌స్టాండింగ్ స్కిల్స్. ఈ ప్రాసెస్‌లో మీరు రీడింగ్ స్పీడ్‌గా గూడా చేయడం ప్రాక్టీస్ చేయండి. సో, దిస్ ఈస్ ద టుడేస్ ఎడిటోరియల్ ఆర్టికల్. అండ్ నేనొక రిక్వెస్ట్ అడిగేదేంటంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ బట్టి నేను దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు, మోడిఫికేషన్స్ చేయొచ్చో నేను వర్కౌట్ చేస్తాను. సో థట్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సరేనా? మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఉంటాను. రిజైనింగ్ శ్యామ్ సార్.